నమస్తే, జై శ్రీరామ్, జయసింహ వాచకి స్వాగతం. రావణ లేదా రావణ్, రావణాసుర, రావణాసురుడు ఇలాంటి పేర్లు పెట్టుకోవడం ఈ మధ్య ఫ్యాషన్గా మారిపోయింది. చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కాదని చెప్పేసి కొత్త కొత్త పేర్లు తగిలించుకొని అందులో రావణ్ అనే పేరు కూడా ఈ మధ్య పెట్టుకుంటున్నారు. దానికి తెగ సంబరపడిపోయి ఈ రావణ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొత్తగా దాపురిస్తున్నారు. అసలు నిజంగా రావణాసురుడు అంటే సీతాపహరణం చేశాడు, శ్రీరాముడి చేతిలో చచ్చిపోయాడు, ఇంత మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ రావణాసురుడి చరిత్ర తవ్వి తీస్తే అత్యంత నీచమైన నికృష్టమైన విషయాలు ఎన్నో బయటపడతాయి. రావణాసురుడు అసలు ఏం చేశాడు? రావణాసురుడు తన తండ్రి ద్వారా, రావణాసురుడి తల్లి వేరు, కుబేరుడి తల్లి వేరు, కానీ కుబేరుడు రావణాసురుడికి అన్న అవుతాడు, సవతి అన్న. అటువంటి అన్న ఆధీనంలో ఉన్న లంకని కుబేరుడిని తరిమేసి కుబేరుడి మీద భౌతిక దాడి చేసి కుబేరుడి నుంచి లంకను లాక్కున్నాడు. అంటే అన్న ఆస్తిని లాక్కున్న కబ్జాకోరు, ల్యాండ్ గ్రాబర్ రావణాసురుడు. అంతేకాదు కుబేరుడి కొడుకు, అంటే అన్న కొడుకు, తనకు కూడా కొడుకు వరుస అయ్యే నలకూబరుడి కాబోయే భార్య రంభ, అంటే అప్సరస. ఈ అప్సరసని అంటే రావణాసురుడి కాబోయే కోడల్లాంటి రంభని ఆమె వద్దంటున్నా వినకుండా బలాత్కరించి అత్యాచారం చేస్తాడు. రావణాసురుడి కంటే మించిన రేపిస్ట్ మనకి ఇంకెవరు చరిత్రలో కనిపించరు. అటువంటి రావణాసురుడు తర్వాత కాలంలో పుంజికస్థల అనే అప్సరసని, వేదవతి అనే ఒక గొప్ప విష్ణు భక్తురాలిని కూడా లైంగికంగా వేధించి కామవాంఛతో చూస్తాడు. అలా సీతాదేవి కంటే ముందు రావణాసురుడి చేతిలో లైంగికంగా హింసకు గురైన స్త్రీల సంఖ్య అనేక వందలు వేలల్లో ఉంటుందని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. రావణ అంతఃపురంలోనే 1000 మంది కాంతలు ఉంటారని సుందరకాండలో వాల్మీకి రామాయణం చెప్తుంది. వాళ్ళెవరు కూడా ఇష్టపడి వచ్చిన వాళ్ళు కాదు. రావణుడు బలవంతంగా పెళ్ళైన వారిని, కాని వాళ్ళని అందరినీ, రాచకన్యల్ని, నాగలోకంలో ఉన్న నాగకన్యలు మొదలు ఇంద్రలోకంలో ఉండే దేవకన్యలు, అప్సరసల వరకు తన కంట్లో ఎవరు పడితే వాళ్ళని బలవంతంగా శారీరకంగా అనుభవించే ఒక సీరియల్ రేపిస్ట్ రావణాసురుడు. తర్వాత కాలంలో ఒక శాపం వల్ల బెదిరిపోయి సీతమ్మవారిని లైంగికంగా దాడి చేయలేదు, కానీ లేకపోతే తన ప్రాణానికి ప్రమాదం లేకపోయి ఉంటే సీతాదేవితో కూడా అదే విధంగా ప్రవర్తించేవాడు. సీతాదేవి పాతివ్రత్యం వల్ల అతడు మరణించేవాడు, అది వేరే విషయం. కానీ రావణాసురుడు బుద్ధిమంతుడు, గొప్ప నైతికత గలవాడు అని సోది చెప్పేవాళ్ళు, సొల్లు బాగే వాళ్ళ మాటలు ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. రావణాసురుడు రాముడు లేని